హలో ఎవరిబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫైనల్ బ్యాంక్ ఆడిట్ కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ని చూద్దాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్? అందులో ఫస్ట్ క్వశ్చన్, మనది ఒక ఫమ్ ఉంది. ఆ ఫమ్ వచ్చేసి ఇందులో సెంట్రల్ స్టాట్ ఆర్డర్ అన్నాడు. అతను సెంట్రల్ స్టాట్ ఆర్డర్ అయినాడు నేషనల్ బ్యాంక్ కి. ఆ బ్యాంక్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ ని ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుంది. మన యొక్క ఆడిట్ ఫామ్ లో ఒక ఆడిట్ మేనేజర్ ఏం చెప్తున్నా అంటే, వాళ్ళకి ఇన్కమ్ లైక్ డివిడెండ్ ఇన్కమ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఇన్కమ్, వాటిని అక్రూవల్ బేసిస్ లో రికగ్నైజ్ చేసినాడు at the end of the financial year కో. డివిడెండ్ ఆన్ సెక్యూరిటీస్ అండ్ యూనిట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వర్ డిక్లేర్డ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. సో వాటిని కంపెనీస్ ఏమో ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత డిక్లేర్ చేసినారు. మనోడేమో అక్రూవల్ బేసిస్ లో ముందరనే రికగ్నైజ్ చేసినారు. ఇది కరెక్టా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. నో, బ్యాంక్ మే బుక్ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్స్ ఆన్ షేర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ ఆన్ అక్రూవల్ బేసిస్ ప్రొవైడెడ్. ఏమంటున్నారు? ప్రొవైడెడ్. వాళ్ళు ఆ ద షేర్స్ కి సంబంధించి ఆ కార్పొరేట్ బాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాన్యువల్ మీటింగ్ లో డిక్లేర్ చేసి ఉండాలి. యాన్యువల్ మీటింగ్ లో డిక్లేర్ చేసి ఉండాలి. అండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను రైట్ టు రిసీవ్ పేమెంట్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. అప్పుడే అతను రికగ్నైజ్ చేయాలి. అంతవరకు రికగ్నైజ్ చేయకూడదు. దిస్ ఆల్సో ఇన్ అకార్డెన్స్ విత్ ES 9 ప్రకారంగా. సో అకౌంటింగ్ ప్రకారంగా అంతే, కంప్లైంట్స్ ప్రకారంగా అంతే, ES 9 ప్రకారంగా కూడా అంతే. సో ఇక్కడ మన కేసులో డివిడెండ్ ఏదైతే డిక్లేర్ చేసినారో ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి, దాని రికగ్నిషన్ ఏదైతే చేసినామో బ్యాంక్ బై ఆన్ అక్రూవల్ బేసిస్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. అది కరెక్ట్ ఆర్డర్ కాదు, అది కరెక్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ కాదు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ వేర్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ప్రీ డిటర్మైన్. అంటే నార్మల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీరు కానీ తీసుకున్నారంటే గవర్నమెంట్ బాండ్స్, ఆ బాండ్ పేపర్లో మనకు ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది. అప్ టు నీ మెచ్యూర్ అయ్యేంత వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కడ చేంజ్ కాదు. మామూలు కార్పొరేట్లో అయితే ఒక్కొక్కసారి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది డ్యూ టు చేంజెస్ వల్ల, గవర్నమెంట్ కంపెనీస్ పాలసీస్ వల్ల చేంజ్ అవుతాయి. బట్ గవర్నమెంట్ అంత తొందరగా చేంజ్ చేయదు, ప్రీ డిటర్మైన్ ఉంటుంది. అండ్ అటువంటి వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఎక్కడైతే ప్రీ డిటర్మైన్ ఉంటుందో అండ్ వాటిని మీరు అక్రూవల్గా బుక్ చేయొచ్చు. బట్ అక్రూవల్గా బుక్ చేయాలి అంటే ఆ గవర్నమెంట్ అనేది దాని యొక్క ఇంట్రెస్ట్ అనేది రెగ్యులర్గా సర్వ్ చేస్తుండాలి. ఎటువంటి అరియర్స్ అనేది ఉండకూడదు. It was further, however, clarified that bank may book income on accrual basis on securities, corporate bodies కి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళకి కూడా నువ్వు అక్రూవల్ లోనే బుక్ చేయాలి అనుకుంటే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాటిని కూడా నువ్వు బుక్ చేయాలనుకుంటే ఆ కేసెస్లో నువ్వు ఆ ఇంట్రెస్ట్ ఆన్ పేమెంట్, ఆ రీపేమెంట్ రెండు గ్యారంటీ ఇవ్వాలి. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అప్పుడు మాత్రమే నువ్వు రికగ్నైజ్ చేయాలి ఆన్ అక్రూవల్ బేసిస్. దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో ఏమంటారు? యాజ్ ఎ సాటిస్ఫై సెంట్రల్ ఆడిట్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్, వాట్ స్పెషల్ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి బార్న్ ఇన్ మైండ్ ఆఫ్ ద ఆడిట్ ఆఫ్ కంప్లైన్స్ విత్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో? SLR కంప్లైంట్స్ ని చూసేటప్పుడు SLR రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. SLR రిక్వైర్మెంట్ ఏంటి? మీ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ప్రతి ఒక్క బ్యాంక్ ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి. అంటే సమ్ లిక్విడ్ అసెట్ని కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకోసం మెయింటైన్ చేయమంటుంది? బ్యాంక్స్కి ఏమన్నా బ్యాంక్స్ డిమాండ్స్ వచ్చినాయి అనుకోండి, సడన్గా బ్యాంక్స్ పే చేయాల్సినవి వచ్చింది అనుకోండి, బ్యాంక్ దగ్గర అమౌంట్ ఉండాలి కదా. అమౌంట్ ఉండాలి అంటే ఒక్కోసారి అమౌంట్ లేనప్పుడు కనీసం లిక్విడ్ అసెట్స్ అన్న ఉంటే వాటిని సేల్ చేసి బ్యాంక్ డిపాజిటర్స్కి పేమెంట్ చేయొచ్చు. దానికోసం ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయమంటుంది. సో ఏమంటుంది? SLR ఈజ్ ద రిక్వైర్మెంట్ దట్ ఎవ్రీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, ఎవరు? ప్రతి ఒక్క షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది మెయింటైన్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అసెట్లో.
లిక్విడ్ అసెట్స్ అంటే ఏమి? గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు, గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ కావచ్చు. అండ్ బిఫోర్ ప్రొవైడింగ్ క్రెడిట్ టు కస్టమర్స్, సో వాళ్ళ కస్టమర్స్కి ఎప్పుడైతే వాళ్ళు క్రెడిట్లు ఇవ్వాలనుకుంటే, అంటే లోన్స్ ఇవ్వాలి అనుకుంటే, ఫస్ట్ బ్యాంక్ దగ్గర క్యాష్ ఉండాలి లోన్ ఇవ్వడానికి. దానికి తగ్గట్లు లిక్విడ్ అసెట్స్ కూడా ఉండాలి. సో ఆర్బీఐ ఏం చెప్తారంటే, స్టాట్యూటరీ సెంట్రల్ ఆడిటర్ ఎవరైతే ఉంటాడో బ్యాంక్ని వెరిఫై చేసేటప్పుడు కంపల్సరీ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ని చెక్ చేసుకోవాలి. ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్కి 12 మంత్స్ ఉంటాయి కదా మనకి. 12 ఆడ్ డేట్స్ని తీసుకోవాలి డిఫరెంట్ మంత్స్లో, ఫిజికల్ ఇయర్లో. బట్ ఫ్రైడేని చెక్ చేసుకోకూడదు. అంటే మొత్తం 365 డేస్లో మనం ఎక్సెప్ట్ 5 డేస్ని పక్కన పెట్టి రిమైనింగ్ ఏ డే అయినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏ డే అయినా మనం ఈ ఎస్ఎల్ఆర్ కంప్లైంట్ని చెక్ చేయాలి. ద అబ్జెక్టివ్ ఆఫ్ మెయింటైనింగ్ ఎస్ఎల్ఆర్ ఎందుకోసం మెయింటైన్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అసెట్ అంటే, టు హ్యాండిల్ సడన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్లో ఏదో బిల్ పాస్ చేసినారు, అంత డిమాండ్ అనేది పెరిగిపోతుంది. గో ప్రజలకి బ్యాంక్స్ మీద నమ్మకం తగ్గిపోతుంది, వెంటనే అమౌంట్ తీసేసుకోవాలనుకుంటున్నారు. సో ఇట్లా డిమాండ్ ఏమన్నా ఇంక్రీజ్ అయితే సడన్గా, అటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కోసం ఈ బ్యాంక్స్ అనేది ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ని మెయింటైన్ చేయాలి. The resultant report is to be sent to top management of bank and to Reserve Bank. Reserve Bank కి టాప్ మేనేజ్మెంట్ వాళ్ళకి సెండ్ చేయాలి. కరెక్ట్నెస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ డిటిఎల్, మెయింటెనెన్స్ ఆఫ్ లిక్విడ్ అసెట్ యాజ్ ప్రిస్క్రైబ్ అండర్ రెగ్యులేషన్ 24 ప్రకారంగా వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇది ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్కి సంబంధించి క్వశ్చన్. సో ఎస్ఎల్ఆర్కి ఏమన్నాము, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ప్రతి బ్యాంక్ అనేది మెయింటైన్ చేయాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని మెయింటైన్ చెయ్యాలి. టు డిమాండ్, సడన్ డిమాండ్ ఏమైనా వస్తే వాటిని ఎదుర్కోవడం కోసం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ కాన్కరెంట్ ఆడిట్ ఆఫ్ బ్యాంక్ విత్ రిఫరెన్స్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్కోప్ ఆఫ్ కాన్కరెంట్ ఆడిట్ని మనం డిస్కషన్ చేయాలి. సో స్కోప్ ఆఫ్ కాన్కరెంట్ ఆడిట్లో ఏముంది? ఫస్ట్, detailed scope on the concurrent audit should be clearly and uniformly determined by bank has a whole by బ్యాంక్ సెంట్రల్ ఇన్స్పెక్షన్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనం రెండు డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సిఐఏడి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు, నువ్వు ఎంతవరకు చూసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి, నీ స్కోప్ ఎంత అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సెంట్రల్ ఇన్స్పెక్షన్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు ఇస్తారంటే కాదు, వీళ్ళు కన్సల్టేషన్ తీసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి? ఆడిట్ కమిటీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఆడిట్ కమిటీ నుంచి కన్సల్టేషన్ తీసుకొని ఎవరు? సెంట్రల్ ఇన్స్పెక్షన్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కాన్కరెంట్ ఆడిటర్కి ప్రొవైడ్ చేస్తారు. నువ్వు ఈ స్కోప్, నువ్వు ఇవి చెక్ చేసుకోవాలి అని చెప్పేది. ఇన్ డిటర్మైనింగ్ ద స్కోప్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారంటే, ఛాన్సెస్ ఆఫ్ హై రిస్క్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉన్నాయి, హ్యావింగ్ లార్జ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్స్ ఏవి ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ లెస్సర్ అమౌంట్ ఉన్నప్పటికీ హై రిస్క్ ఉన్నటివి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ పర్సన్ ఉన్నాడు, ఒక పొలిటికల్ పర్సన్ అనుకోండి, అది హై రిస్క్ కేటగిరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పొలిటికల్ పార్టీ అకౌంట్లో డిఫరెంట్ డిఫరెంట్స్ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం ఏం చేస్తారు, హై రిస్క్ ప్రొఫైల్లో పెడతారు. అటువంటి హై రిస్క్ ప్రొఫైల్స్ని ప్రాపర్గా చెక్ చేయాలనేది చెప్తారు. ద డీటెయిల్డ్ స్కోప్ ఆఫ్ కాన్కరెంట్ ఆడిట్ మే బి డిటర్మైన్డ్ అండ్ అప్రూవ్డ్ బై ద ఏసీబీ. ఎవరు డీటెయిల్గా ప్రొవైడ్ చేసేది? ఆడిట్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫర్దర్ గైడ్ లైన్స్, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు? ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుంది. ఏ కీ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీస్ నువ్వు చేయాలి కాన్కరెంట్ ఆడిట్లో అనేది ఆర్బీఐ చెప్తుంది. మోస్ట్ బ్యాంక్స్ అనేది ప్రిపేర్ చేస్తాయి ఆడిట్ మాన్యువల్ ఫర్ దిస్ పర్పస్. దీనికోసం ఎవరి బ్యాంక్ దాని యొక్క ఓన్ ఆడిట్ మాన్యువల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బ్రాడ్లీ స్టేటెడ్ ఫాలోయింగ్ ఏరియాస్ ఏవే కవర్ చేస్తారు బ్యాంక్ కాన్కరెంట్ ఆడిట్లో అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాష్ని చూసుకోవాలి. క్యాష్ తర్వాత బ్యాంక్ ఏమైనా డిపాజిట్స్ వాటిని చెక్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఏమైనా అడ్వాన్సెస్ ఇచ్చిందా వాటిని చెక్ చేసుకోవాలి. బ్యాంక్కి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నావా, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నావా, అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా, అదర్ ఐటమ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా చూసుకోవాలి. Normally, it hard need to be stressed that concurrent audit system
is to be regarded as part of bankers' earlier warning system to ensure timely detection of irregularities and lapse, which helps in preventing fraudulent transactions at branches. ఈ కాన్కరెంట్ ఆడిట్ వల్ల ఏమంటే హెడ్ ఆఫీస్ వాళ్ళకి బ్రాంచ్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, బ్యాంక్ ఆడిట్లో ఏమైనా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా, బ్యాంక్లో బ్యాంక్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయా, బ్రాంచ్లో ఏమన్నా కంట్రోల్స్ ల్యాబ్స్ అయినావా, ఇవన్నీ ముందుగానే హెడ్ ఆఫీస్కి తెలుస్తుంది. హెడ్ ఆఫీస్కి తెలియడం వల్ల ఏమి, ఇది ఒక వార్నింగ్ మాదిరి. సో బ్రాంచ్ ఇట్లా చేస్తుందా అంటే వీఆర్ గెట్టింగ్ సమ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసరీ ఫర్ బ్యాంక్ మేనేజ్మెంట్ టు బెస్ట్ ఆఫ్ సీరియస్ అటెన్షన్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సిస్టమ్ సచ్ as సెలెక్షన్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ కవరేజ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. బేస్డ్ ఆన్ బిజినెస్ ఆపరేషన్ని బేస్ చేసుకొని ప్రాపర్గా సెలెక్షన్ చేసుకోవాలి ఏ ఇన్ఫర్మేషన్ బెటర్, ఏ పర్సన్స్ వెళ్ళాలి అనేది, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ ఏమి, అప్రాప్రియేట్ రిపోర్టింగ్ ప్రొసీజర్స్ ఏమి, ఫాలోఅప్ ఆర్ రెక్టిఫికేషన్ ప్రాసెస్ ఏమి, యూటిలైజేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫర్ ద సిస్టమ్ ఫర్ అప్రాప్రియేట్ అండ్ క్విక్ మేనేజ్మెంట్ డిసిషన్. బ్యాంక్ అనేది once in a year review effectiveness of system and take necessary measures అనేది టు కరెక్ట్ ద లాంచ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో వాళ్ళ ప్రోగ్రామ్ని కరెక్ట్ చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. టిపికల్లీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమేమి కవర్ చేస్తారంటే మనం ఆల్రెడీ చెప్పినాం, క్యాష్, ఇన్వెస్ట్మెంట్, డిపాజిట్స్, అడ్వాన్సెస్, ఫారిన్ ఎక్స్చేంజ్, హౌస్ కీపింగ్, అదర్ ఐటమ్స్ ఇవన్నీ కవర్ చేస్తారని చెప్పినాము. అది మనకు సంబంధించి కన్కరెంట్ ఆడిటర్ యొక్క స్కోప్ కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏం చెప్తుంది, 16th కదా. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కోర్స్ ఆఫ్ బ్యాంక్ గుడ్ సమృతాన్ బ్యాంక్. సో ఒక బ్యాంక్ కి మనము ఆడిట్ చేస్తున్నాము. ఆ ఆడిట్ చేస్తున్నప్పుడు మనం ఒక 2 ట్రాన్సాక్షన్ చూసినాము. ఆ 2 ట్రాన్సాక్షన్స్ ఏమన్నా అనేది అక్కడ చెప్తా చూడండి. ఫస్ట్, ఇన్ పర్టికులర్ అకౌంట్లో దేర్ వాజ్ రికవరీ ఇన్ పాస్ట్ 18 months. అంటే రికవరీ ఏం కాలే, నో రికవరీ ఇన్ పాస్ట్ 18 months నుంచి ఒక రికవరీ కూడా చేయలే. బ్యాంక్ హ్యాస్ నాట్ అప్లైడ్ ద ఎన్పిఏ నామ్స్. సో 18 months నుంచి ఒక అమౌంట్ డెబిట్ చేయలే, ఒక అమౌంట్ని క్రియేట్ చేయలే. అటువంటి అకౌంట్ని మనం ఇన్కమ్ రికగ్నిషన్ నామ్ని అప్లై చేయడం లేదు. ఇన్కమ్ రికగ్నిషన్ నామ్ని అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదని బ్యాంక్ అడిగితే బ్యాంక్ ఏమంటున్నా అంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఇచ్చింది, ఒకవేళ వీళ్ళు పే చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి మనం ఆ నామ్స్ని అప్లై చేయాల్సిన అవసరం లేదని బ్యాంక్ అంటుంది. అండ్ ఇన్ ద నామ్స్ ఆర్ నాట్ అప్లికబుల్, ది బ్యాంక్ హ్యాస్ నాట్ ఇన్వోక్ ద గ్యారెంటీ. సో అది మనం రెస్పాన్స్ చేయాలి. అండ్ ఒకవేళ డిఫరెంట్ అంటే అడ్వాన్సెస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కన్నా ఇస్తే సేమ్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అనేది చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటే బ్యాంక్ అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో కంప్రమైజ్ టు సిగ్నిఫికెంట్ లోన్స్ అగేనెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. సో సూటబుల్ ఆడిట్ ప్రోగ్రామ్ని రాయండి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న పర్సన్స్కి ఆ లైఫ్ ఇన్సూరెన్స్ని పెట్టుకొని అడ్వాన్సెస్ని ఇస్తున్నాము, వాటికి మనము ఆడిట్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్, గ్యారంటీస్, గవర్నమెంట్ గ్యారంటీస్ అడ్వాన్సెస్ని ఎట్లా ట్రీట్ చేయాలనేది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం చెప్తామంటే if a government guaranteed advances becomes ఎన్పిఏ, ఏమంటున్నారు మనకి ఈ గ్యారంటీ గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇచ్చిన అడ్వాన్సెస్, ఇటువంటి అడ్వాన్సెస్ కాన ఎన్పిఏ అయితే then for the purpose of income recognition interest on such advances should not be taken income unless the interest is realized. సో దాని యొక్క ఇంట్రెస్ట్ అనేది రిలైజ్ అయ్యేంత వరకు మనం దాని యొక్క ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని రికగ్నైజ్ చేయకూడదు, అంటే యాక్చువల్ గా రిసీవ్ చేసుకునేంత వరకు. హౌఎవర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అసెట్ క్లాసిఫికేషన్, ఎప్పుడైతే అసెట్ క్లాసిఫికేషన్ క్రెడిట్ ఫెసిలిటీని సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఇచ్చింటే సో ఓవర్ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ ఎన్పిఏ ఓన్లీ వెన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది రెప్యుడేట్ చేసుకుంటే దాని యొక్క గ్యారెంటీని, అప్పుడు మాత్రమే మనం వాటిని ఎన్పిఏగా ట్రీట్ చేయాలి. అండ్ ఇక్కడ సిన్స్ బ్యాంక్ అనేది నాట్ ఇన్వోక్ ద గ్యారెంటీ, ద క్వశ్చన్ ఆఫ్ రెప్యుటేషన్ డస్ నాట్ అరైజ్. Hence, the bank is correct to the extent not applying the NPA norm for provisioning purpose. So, NPA norms అనేది
అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైతే అది సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఇచ్చింటే. బట్ ఫర్ దిస్ ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ దర్ ఇన్కమ్ రికగ్నిషన్ అనేది లేదు, ఓన్లీ ఎన్పిఏ నామ్స్ కి మాత్రమే ఉంది. ఈ ఎగ్జామ్షన్ ఆఫ్ నాట్ అప్లికబుల్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ రికగ్నిషన్ నామ్స్, then the income to the extent not recovered అనేది should be reversed. ఏదైతే మనం రికవర్ చేయలేదో వాటిని రివర్స్ చేయాలి. ఈ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్ ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ గ్యారెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎన్పిఏ నామ్స్ ని ఆ ప్రకారంగా చేయాలి, ఎప్పుడైతే గ్యారెంటీ అనేది తీసేసినప్పుడు మాత్రమే వాటిని రికగ్నైజ్ చేయాలి. బట్ స్టేట్ గవర్నమెంట్ అయితే డిఫరెంట్. ఈ ఎక్సెప్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి లేదు. మనం అడ్వాన్సెస్ ని కన్సిడర్ యాజ్ ఎన్పిఏ ఎప్పుడు కన్సిడర్ చేయాలి? ఇఫ్ ఇట్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 90 days. ఆల్రెడీ ఇందాక అకౌంట్ ఏమి మోర్ దెన్ 180 days ఓవర్ డ్యూ ఉంది కాబట్టి ఆ అకౌంట్ ని మనం ఎన్పిఏగా రాసేయచ్చు. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్ హ్యాస్ నాట్ ఇన్వోక్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ, సో ద అమౌంట్ ఈజ్ overdue ఫర్ లాంగ్, ద రీజన్ ఫర్ ద సేమ్ షుడ్ బి టేకెన్ అండ్ న్యూలీ రిపోర్టెడ్. సో మనకి ఇందాక క్వశ్చన్ లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఉంది కాబట్టి అండ్ overdue అనేది లాంగ్ గా ఉంది కాబట్టి ఆ అమౌంట్ రీజన్ ఎందుకు అనేది మనం ఎల్ఎఫ్ఆర్ఏ రిపోర్ట్ లో ప్రొవైడ్ చేయాలి. అండ్ దాని తర్వాత మనకి ఏమన్నారు, అడ్వాన్సెస్ ఇచ్చినాము ఎవరికి, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి, వాటికి ఆడిట్ ఎలా చేయాలి దానికి సంబంధించి చెప్పమన్నారు. సో ఆడిటర్ షుడ్ ఇన్స్పెక్ట్ ద పాలసీస్ అండ్ సీ వెదర్ దే ఆర్ అసైన్ టు ద బ్యాంక్ అండ్ వెదర్ సచ్ అసైన్మెంట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ విత్ ద ఇన్సూరెన్స్. సో ఏం చూడమంటున్నారు ఇక్కడ, బ్యాంక్ అనేది ఇన్స్పెక్ట్ చేయాలి పాలసీస్ అనేది ఉన్నవా లేవా, ఆ పాలసీస్ అన్ని బ్యాంక్ కి అసైన్ చేసినా లేదా, ఆ అసైన్మెంట్ ఎవరు చేసి ఉండాలా, ఈ ఇన్సూరర్ ఎవరైతే ఉంటారో అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేసి ఉండాలా. అండ్ ఆడిటర్ అనేప్పుడు ఎగ్జామిన్ చేయాలా ఆ వెదర్ ఆ ప్రీమియం ఏవైతే ఉన్నావో ఆ ప్రీమియం ని పేమెంట్ చేస్తున్నారా లేదా, ప్రీమియం పాలసీస్ ని పేమెంట్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ పాలసీస్ అనేవి ఉన్నవా లేవా, ఆ పాలసీస్ ని ఎగ్జిస్టింగ్ ఇన్ ఫోర్స్ ఉన్నవా లేవా, అండ్ సర్టిఫికేట్ రిగార్డింగ్ ద సరెండర్ వాల్యూ obtained from the insurer should be examined. సో సర్టిఫికేట్ అనేది చెక్ చేసుకోవాలి సరెండర్ వాల్యూకి సంబంధించి. అండ్ ఆడిటర్ అనేవాడు should particularly see that if such surrender value is subject to payment of certain premium, ద అమౌంట్ ఆఫ్ సచ్ ప్రీమియం అంటే సరెండర్ చేసే టైంకి ఏమైనా ప్రీమియం పే చేయాల్సింది ఉందా, ఆ ప్రీమియం పే చేయాల్సింది ఉంటే పే చేసినామా లేదా, ఆ ప్రీమియం ని పే చేయాలి. అట్లా పెండింగ్ ఏమైనా ఉంటే ఆ అమౌంట్ ని డిడక్ట్ చేసి పంపించాలి అనేది మెయిన్ క్వశ్చన్. నెక్స్ట్ ఆ అమౌంట్, ఇది క్వశ్చన్ నెంబర్ 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th వన్, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5th అనేది చూద్దాం. Your firm has been appointed as central statutory auditors of nationalized bank. సో నేషనలైజ్డ్ బ్యాంక్ నువ్వు సెంట్రల్ స్టాట్యుటరీ ఆడిటర్ గా ఉన్నావు. అండ్ నేషనల్ ద బ్యాంక్ ఈజ్ ఏ కన్సార్టియం మెంబర్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఆఫ్ 50 crores టు ఎక్స్ లిమిటెడ్ 50 crores కి క్యాష్ క్రెడిట్ లిమిటెడ్ అనేది ఉంది. బ్యాంక్ హోన్స్ ఏ షేర్ ఈజ్ 10 crores ఓన్లీ. నార్మల్గా ఒక 50 crores ఒక కంపెనీకి ఇచ్చాము, 50 crores లో 10 crores అనేది మన షేరు. డ్యూరింగ్ ద లాస్ట్ 2 quarters అగైనెస్ట్ డెబిట్ ఆఫ్ 1.75 crores టువర్డ్స్ ఇంట్రెస్ట్ ద క్రెడిట్ ఇన్ ఎక్స్ లిమిటెడ్ అకౌంట్ హ్యాస్ ట్యూన్ ఆఫ్ 1.25 crores ఓన్లీ. అంటే 1.75 crores పే చేయాల్సినది 1.25 crores మాత్రమే అతను పేమెంట్ చేసినాం అంటే డెఫిషియట్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్ ఆఫ్ లీడ్ బ్యాంక్ ద బ్యాంక్ హ్యాస్ క్లాసిఫైడ్ ద అకౌంట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ పర్ఫార్మింగ్. ద బ్యాంక్ ఫాలోస్ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ అకౌంటింగ్ ఇయర్. అడ్వైజ్ యువర్ వ్యూ ఆన్ ద ఇష్యూ విచ్ వర్ బాట్ టు యువర్ నోటీస్ బై ఆడిట్ మేనేజర్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, లీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో లీడ్ బ్యాంక్ దాని దగ్గర నాకు అమౌంట్ వచ్చింది నేను ఇస్తలే అని చెప్పినందుకు వాళ్ళు పర్ఫార్మింగ్ అసెట్ గా రాసినారు. అది కరెక్టా కాదా అనేది క్వశ్చన్. సో ద బ్యాంక్ ఈజ్ ఏ కన్సార్టియం మెంబర్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ లిమిటెడ్ ఆఫ్ 50 crores టు ఎక్స్ లిమిటెడ్. బ్యాంక్స్
మన యొక్క షేర్ ఎంత అందులో 50 crores లో 10 crores ఈజ్ అవర్ షేర్ డ్యూరింగ్ ద లాస్ట్ 2 quarters లో అగైనెస్ట్ డెబిట్ ఆఫ్ 1.75 crores టువార్డ్స్ ఇంట్రెస్ట్ ఉంటే బట్ అకౌంట్లో ఎంత పేమెంట్ చేసినారు 1.25 crores మాత్రమే పేమెంట్ చేసినారు. సమ్ టైమ్స్ సెవరల్ బ్యాంక్ ఫార్మ్ ఏ గ్రూప్ అంటే దాన్ని ఏమంటాము కాంట్రాక్ట్ ఏమంటాము అండర్ ద లీడర్షిప్ అంటే దాన్ని ఏమంటాము లీడ్ బ్యాంక్ అంటాము టు మేక్ అడ్వాన్సెస్ టు ఏ లార్జ్ కస్టమర్ ఆన్ సేమ్ కండిషన్స్ అండ్ సెక్యూరిటీస్ విత్ ప్రపోర్షనేట్ రైట్. సో ఒక కంపెనీ నుంచి ఒక పెద్ద అసెట్ తీసుకొని ఒక పెద్ద అమౌంట్ ఇస్తాం. ఆ పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు ఒక బ్యాంక్ కాకుండా 4-5 బ్యాంకులు కలిసి ఉంటాయి. అండ్ ఇఫ్ సచ్ కేస్ ఈచ్ బ్యాంక్ మే క్లాసిఫై ద అడ్వాన్సెస్ గివెన్ బై ఇట్ ఇన్ అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రికవరీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. సో వాళ్ళు ఎట్లా రికగ్నైజ్ చేసుకోవాలి వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 5 బ్యాంక్స్ ఇచ్చినాయంటే 5 బ్యాంక్స్కి కంపెనీ పేమెంట్ చేస్తుంటుంది. సో 5 బ్యాంక్స్కి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క టైం పే చేస్తుండొచ్చు. నీ బ్యాంక్కి ఎట్లా పే చేస్తుందో నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నువ్వు రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ సచ్ కేసులో సిన్స్ ద లాస్ట్ 2 quarters లో అమౌంట్ రిమైన్ అవుట్ స్టాండింగ్ అండ్ దస్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది రివర్ట్ చేయాలి. దిస్ ఈస్ డిస్పైట్ ద సర్టిఫికేషన్ ఆఫ్ లీడ్ బ్యాంక్ టు క్లాసిఫై దట్ ద అమౌంట్ ఈజ్ పర్ఫార్మింగ్. అకార్డింగ్లీ ద అమౌంట్ షుడ్ బి షోన్ హ్యాస్ నాన్ పర్ఫార్మింగ్. మనకి లాస్ట్ 2 quarters నుంచి అవుట్ స్టాండింగ్ ఉంది. ఇంట్రెస్ట్ అనేది షుడ్ బి రివర్స్డ్ రికగ్నైజ్ చేయదు. డిస్పైట్ సర్టిఫికేట్ అనేది వచ్చినంత మాత్రాన మనకి పర్ఫార్మింగ్ కాదు. మనకి యాక్చువల్ పేమెంట్ చేస్తేనే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా చూసుకోవాలి. అంటే 1.75 crores నువ్వు రికార్డింగ్ చేసినావు కదా 1.75 crores కాదు నువ్వు రికార్డింగ్ చేయాలనేది 1.25 crores రికార్డింగ్ చేసి రిమైనింగ్ అమౌంట్ని రివర్స్ చేయాలి. ఓన్లీ ద రియలైజ్డ్ అమౌంట్ మాత్రమే నువ్వు రికగ్నైజింగ్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6th one? యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ ఎల్సిఓ బ్యాంక్, ఏ నేషనలైజ్డ్ బ్యాంక్. ఎల్సిఓ బ్యాంక్ ఆల్సో deals in providing credit card facilities to its account holder. The bank is aware of the fact that there should be a strict control over storage and issue of credit cards. How will you evaluate the internal control system in the area of credit card operations? So, సిక్స్త్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి. సో ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో.